దేవుని సత్యము మనలో ఉంటే, సత్యము ప్రపంచానికి అవసరం కాబట్టి దేవుడు ప్రపంచం కొరకు వాడుకుంటాడు. ఆమేన్. మనిషి గొప్పవాడు కాదు, మనిషిలో దేవుని జ్ఞానం గొప్ప కార్యం చేస్తుంది. ఆయనది గొప్ప మనస్సు, ఆయన ఆలోచన గొప్పది, ఆయన సంకల్పం గొప్పది. అది మనకు అర్థమైతే మనం కూడా గొప్ప వాళ్ళం అయిపోతాం. ఈరోజు మన సక్సెస్ ఎక్కడో ఓ చోట ఆగిపోయింది. ఎందుకంటే మనకు నచ్చిన చోటు ఉన్నాం మనం. ఈరోజు మనం అనుకున్న దగ్గరే ఆ 4 గోడల మధ్యలో ఆగిపోవడానికి కారణం మనం చిన్నగా ఆలోచిస్తున్నాం. దేవుడు చెప్పాలనుకున్న గొప్పవి గుర్తించలేకపోతున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని స్వరం నేను మీ ముందు పెడుతున్నాను. మీ కుటుంబాలను గురించి, మీ కష్టాలను గురించి, మీ బాధలను గురించి, మీ పిల్లలను గురించి, వారి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, స్థలాలు, పొలాలంటూ మీరు వాటి వెంటే పరిగెడుతూ ఏడుస్తున్నంతసేపు గుర్తుంచుకోండి, వాటి నుంచి విడుదల పొందుతారు. మరలా వాటిలాగే ఇంకా వేరే సమస్యలో పడుతుంటారు. మళ్ళీ వాటి నుంచి విడుదల పొందుతారు, మరలా వేరే సమస్యలో పడతారు. మరలా వాటి నుంచి విడుదల పొందుతారు, మరలా వేరే దాంట్లో పడతారు. ఇలా మీ జీవితం పడడం లేవడం, పడడం లేవడంతోనే మొత్తం ముగించబడుతుంది. మీరెప్పుడైతే మీకు కావలసిన వాటి వెంట పరిగెడతారో, మీరు దేవునికి కావలసిన వెంట పరిగెత్తలేరు. కేవలం దేవుడిచ్చే ఉపశమనం, దీవెనలు మాత్రమే మీకు ఉంటాయి. దేవుని అద్భుతాలు, ఆశ్చర్యాలు ఉంటే సరిపోవు. అవి కేవలం మన అవసరత మాత్రమే తీరుస్తుంది. కానీ దేవుని అవసరత తీర్చగలిగేటట్లు సంఘం ఎదగాలి అంటే మనం ఆత్మలో వర్ధిల్లాలి.